నా ఛానెల్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ కంటెంట్ అనేది ఉంటది వ్లాగ్ ఛానెల్‌లో. యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ వీడియో చేయడం అనేది ఫస్ట్ వీడియో అనమాట స్టార్టింగ్‌లో. మీరు చూసి చాలా నవ్వుకుంటారు. ఆ వీడియో అనేది 8.6K వరకు వెళ్ళింది. ఏ కంటెంట్ చేయాలి, ఏ కంటెంట్ చేయకూడదు అనేసి. నా ఛానెల్‌ని చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారా, అలాగే ఎవరైనా ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసుండి మీరు ఎలాంటి కంటెంట్ పెట్టాలి అర్థం కాని పొజిషన్లో ఉంటారు. ఎవరికైనా అంతే, కొత్తగా స్టార్ట్ చేస్తుంటే వాళ్ళకి ఎలాంటి కంటెంట్ పెట్టాలో, ఏ వీడియోస్ చూస్తారో ఏ వీడియోస్ చూడరు అనేసి కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. స్టార్టింగ్లో మాకు కూడా అలాగే ఉండింది, ఏ కంటెంట్ పెట్టాలబ్బా అనేసి అర్థం కాకుండా ఉండే. మీరు కూడా ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తుంటే కనుక మీకు కూడా ఇలా కన్‌ఫ్యూజన్ అనేది ఉండే ఉంటది. ఏ కంటెంట్ పెట్టాలి? ఏ కంటెంట్ పెడితే జనాలకి నచ్చుతుంది అనేసి మీరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దాని ಬಗ್ಗೆ చెప్తాను. ఎలాంటి కంటెంట్ పెడితే ఎక్కువ జనాలు చూస్తున్నారు అనేసి. ఎగ్జాంపుల్ నా ఛానల్ నేను మీకు ఫస్ట్ చూపిస్తాను. నా ఛానల్‌లో ఎలాంటి వీడియోస్‌ని ఎక్కువ చూస్తున్నారు, ఎలాంటి కంటెంట్‌ని ఎక్కువ చూస్తున్నారు అనేసి. మీరు చూసారనుకోండి, ఆటోమేటిక్‌గా నేను మళ్ళీ చెప్పేది ఏదైనా కానీ మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. ఇప్పుడైతే చూడండి. నా ఛానల్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ కంటెంట్ అనేది ఉంటది వ్లాగ్ ఛానల్‌లో. కుకింగ్ వీడియోస్ కానీ, ఏదైనా ప్రొడక్ట్ రివ్యూ కానీ, యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ కానీ, కుకింగ్‌లో ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ కానీ, ఆల్‌మోస్ట్ అన్నీ మిక్స్‌డ్ ఉంటాయన్నమాట వ్లాగ్ ఛానల్‌లో. అయితే నాకు ఇన్ని వీడియోస్ పైన ఎక్కువ వ్యూవర్స్ అనేది ఏ కంటెంట్‌కి చూస్తున్నారంటే యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అనమాట. ఇక్కడ చూడండి, లాంగ్ వీడియోస్ పెట్టారా, షార్ట్ వీడియోస్ పెట్టారా అని ఒక వీడియో చేశాను. దానికి రీసెంట్‌గానే చేసింది ఆ వీడియో. 1.1K వరకు వెళ్ళాయి. ఇంకా ఫైనల్‌గా చూడండి, ఇక్కడ 2 ఛానెల్స్ ఎలా స్టార్ట్ చేయాలి అనేసి ఒక వీడియో చేశాను. అది కూడా యూట్యూబ్ రిలేటెడ్ కంటెంటే కదా! 3.6K వరకు వెళ్ళాయి. యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్స్ అంటే నేను ఎక్కువేం చేయలేదు. ఒక 10 వీడియోస్ దాకా చేసుంటాను. 10 వీడియోస్‌కి ఒక 5 వీడియోస్ బాగా వెళ్ళాయనమాట. అందుకే చెప్తున్నా. యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్స్‌ని ఎక్కువ చూస్తున్నారు. ఇంకా నార్మల్ నేను ఎన్ని వీడియోస్ చేసినా ఏ వీడియో కూడా వైరల్ అవ్వలేదు. ఇంకొకటి చూడండి, యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ మిస్టేక్స్ చేయకండి నేను ఒక వీడియో చేశాను. అది కూడా అంతే. 3.1K వరకు వెళ్ళింది వ్యూవర్స్ అనేది. ఏ వీడియోకి వెళ్ళలేదు. అంతా 100, 200, 500 లోపలే ఏ వీడియో చేసినా. యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ మాత్రం చాలా వైరల్ అయ్యాయన్నమాట. చాలా వ్యూవర్స్ అనేది చూస్తున్నారు. నేను ఇంకొకటి చెప్పాలి మీకు. యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ వీడియో చేయడం అనేది ఫస్ట్ వీడియో అనమాట స్టార్టింగ్‌లో. అది ఫస్ట్ వీడియో. నేను ఊరికే అలా ట్రై చేశాను అంతే. నేను కూడా చెప్పగలనా లేదా? సో, నా నేను అనుకున్నది కూడా జనాలకి చెప్పగలనా లేదా అనేసి ఊరికే అలా ట్రై చేశాను అంతే. ఇదే వీడియో అయితే. మీరు చూసి చాలా నవ్వుకుంటారు. విచిత్రం ఏంటి అంటే ఆ వీడియో అనేది 8.6K వరకు వెళ్ళింది. నేనైతే షాక్ అనమాట. ఏంట్రా, నేను ఊరికే అలా ట్రై చేశాను. నెక్స్ట్ ఎనక ఉన్న వీడియోస్ ఎంత కష్టపడి తీశాను. ఎవ్వరు కూడా చూడలేదు. నేను ఊరికే అలా కూర్చొని ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఈ వీడియోని ఇంతమంది చూసారా అనేసి నేను షాక్ అనమాట ఆ రోజైతే. అందుకే చెప్తున్నా. నాకు తెలిసినంత వరకు నా ఛానల్ ప్రకారమే వెళ్తే నా ఛానల్‌లో ఎక్కువ చూస్తున్న కంటెంట్స్ ఏంటి అంటే యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్స్. సో అంటే మన నార్మల్ యూట్యూబర్స్ చేస్తున్న కంటెంట్‌లో ఎక్కువ జనాలు చూస్తున్న కంటెంట్ వచ్చేసి యూట్యూబ్ రిలేటెడ్‌గా కంటెంట్ ಬಗ್ಗೆ వీడియోస్ చేస్తుంటారు కదా! ఆ వీడియోస్ అనేది బాగా వైరల్ అవుతున్నాయన్నమాట. మన నార్మల్ పీపుల్స్‌కి నేను చెప్తున్నది. నార్మల్‌గా బాగా ఫేమస్ అయ్యుంటారు కదా! వాళ్ళు కానీ ఆర్టిస్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళకి వ్లాగ్ ఛానెల్స్ కానీ వాళ్ళు ఏ కంటెంట్ పెట్టినా బాగా చూస్తారనమాట. మన నార్మల్ యూట్యూబర్స్ ఏ కంటెంట్ పెట్టినా అంటే వ్లాగ్స్ పెట్టినా చూడరు. కుకింగ్ పెట్టినా ఏ కంటెంట్ పెట్టినా చూడరు. ఇలా యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ ಬಗ್ಗೆ కానీ దాన్ని కూడా అంతే కాన్ఫిడెంట్‌గా చెప్తేనే అది కూడా ఫుల్ వీడియో చూస్తారు స్కిప్ చేయకుండా. లేదంటే ఆ వీడియోని కూడా కొంచెం చూస్తారు, స్కిప్ చేసి వెళ్ళిపోతారు. అందుకే చెప్తున్నా, ఫస్ట్ మీరు కంటెంట్‌ని ఎంచుకోండి. మీరు కాన్ఫిడెంట్‌గా ఏదైనా చేయగలరు అంటేనే ఆ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఎక్కువ మన నార్మల్ పీపుల్స్ మనము వైరల్ అవ్వాలి మన వీడియోస్ అంటే చాలా కష్టం ఉంది ఇప్పుడైతే. ఫస్ట్ మీరు వైరల్
ఫస్ట్ మీరు ఫేమస్ అవ్వాలి. ఫేమస్ అయిన తర్వాత మీరు వ్లాగ్స్ అయినా పెట్టుకోండి. ఏదైనా ఏ కంటెంట్ అయినా పెట్టుకోండి. ఫస్ట్ మీరు వైరల్ అయ్యి మంచిగా ఫేమస్ అవుతేనే మీరు ఏ కంటెంట్ పెట్టినా ఎక్కువ జనాలనేది చూస్తారు. నా సజెషన్ అయితే ఇదే నేను చెప్పేది మీకు. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తే గనక మీరు ఏ కంటెంట్ అయినా చేయండి. బట్ చేసే కంటెంట్ మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తే అంత బాగా జనాలనేది చూస్తారు. నా ఛానల్ నేను చెప్పాను కదా! నా ఛానల్‌లో యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ ಬಗ್ಗೆ ఎక్కువ చూస్తున్నారు అనేసి. మీకు ఎంతో కొంత అర్థమైందని అనుకుంటున్నా. ఏ కంటెంట్ చేయాలి, ఏ కంటెంట్ చేయకూడదు అనేసి. నా ఛానల్‌ని చూడండి. ఏ కంటెంట్‌ని ఎక్కువ చూస్తున్నారు, ఏ కంటెంట్‌ని ఎక్కువ చూడట్లేదు. నా ఛానల్‌లో ఆల్మోస్ట్ అన్నీ మిక్స్‌డ్ ఉంటాయి కాబట్టి మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది. ఏ కంటెంట్ చేయాలి, ఏ కంటెంట్ చేయకూడదు అనేసి. చూసి మీరు కూడా ఏ వీడియోస్ చేస్తే మనం వీడియోస్ అనేది వైరల్ అవుతాయి అనేసి ఆలోచించి వీడియోస్ అనేది చేయండి. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే తప్పకుండా మీకు ఎంతో కొంత నా ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది అందిందని అనుకుంటున్నా. తప్పకుండా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడే చెప్తున్నా. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారనుకోండి. పక్కా కాన్ఫిడెంట్ మేము ఈ టాపిక్ ಬಗ್ಗೆ మేము బాగా కాన్ఫిడెంట్‌గా చెప్తాము అని అనుకునే రకం అయితేనే మీరు ఛానల్ అనేది స్టార్ట్ చేసి మీరు చేయండి. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.